నమస్తే. మహాభారత కథల ఆడియో బుక్లోకి మీ అందరికీ స్వాగతం. ఈనాటి కథ 18దో ఎపిసోడ్ ద్వారకలో అర్జునుడు. దక్షిణ సముద్ర తీర ప్రాంతంలో సౌభద్రమనే తీర్థం ఉన్నది. అర్జునుడు దానిలో స్నానం చేయటానికి ఉపక్రమిస్తుండగా అక్కడ ఉండే బ్రాహ్మణులు అతన్ని వారించి ఈ విషయాలు తెలిపారు. ఈ సౌభద్ర తీర్థంతో బాటు పాలోమ, కారండవ, ప్రసన్న, భారద్వాజ తీర్థాలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. నూరేళ్లుగా ఈ 5 తీర్థాలలోనూ ఎవరూ స్నానాలు చేయటం లేదు. కావటానికి అవి పుణ్య తీర్థాలేగాని వాటిలో మొసళ్ళు చేరాయి. వాటిలోకి దిగటం చాలా ప్రమాదకరం. ఈ సంగతి విని కూడా అర్జునుడు తాను మొసలికి భయపడి సౌభద్ర తీర్థంలో స్నానం చేయకపోవటం పౌరుషహీనమనుకున్నాడు. ఇంతవరకు అతను ఏ ఒక తీర్థాన్ని విడవకుండా సేవిస్తూ వస్తున్నాడు. అందుచేత ఈ తీర్థంలో కూడా సంకోచించకుండా దిగేశాడు. నీళ్ల కదలిక తెలుసుకుని ఆ తీర్థంలో ఉన్న పెద్ద మొసలి గబగబా వచ్చి అర్జునుడి పాదం పట్టుకున్నది. అర్జునుడు దానిని అలాగే ఒడ్డు దాకా ఈడ్చుకు వచ్చి నీటిలో నుంచి నేల మీదికి విసిరివేశాడు. వెంటనే దానికి మొసలి రూపం పోయి కుదురైన అందమైన స్త్రీ రూపం వచ్చింది. ఈ మార్పు చూసి అక్కడ ఉన్న బ్రాహ్మణులతో పాటు అర్జునుడు కూడా దిగ్భ్రమ చెంది, ఓ సుందరి, నువ్వు ఎవతెవు? ఏ కారణం చేత మొసలి రూపం ధరించి ఈ మడుగులో ఉన్నావు? ఎలా మొసలి రూపం పోయింది? అని అడిగాడు. ఆమె అర్జునుడితో, నేనొక అప్సరసను, నా పేరు వర్గ. సౌరభేయి, సమీచి, పస, లత అనే నా 4 చెలికత్తెలు శాపకారణంగా నాలాగే మొసళ్ళుగా మారారు. నాకు శాప విమోచనం కలిగించినట్టే వారికి కూడా కలిగించి పుణ్యం కట్టుకో అన్నది. మీకు ఈ భయంకరమైన శాపం ఎందుకు వచ్చింది? అని అర్జునుడు అడిగాడు. దానికి వర్గ తమ కథ ఇలా చెప్పింది. మేము 5గురము దిక్పాలకుల నగరాలు చూడటానికి బయలుదేరి అవి చూసుకుంటూ భూలోకానికి వచ్చాం. ఒక వనంలో మాకు ఒక బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటూ కనిపించాడు. అతను ఎంతో అందంగా ఉన్నాడు. దారుణమైన తపస్సులో ఉండి అగ్నిహోత్రుడిలాగా వెలిగిపోతున్నాడు. అతని తపస్సు పాడు చేయాలని మాకు దుర్బుద్ధి పుట్టింది. అతని ఎదట ఉద్రేకం కలిగించే మాటలాడాం. అతనికి మా మీద అభిమానం కలిగించటానికి గాను చాలా పాటలు పాడాం. రకరకాల నాట్యాలు చేశాం. మేము ఏం చేసినా అతను చలించలేదు. మమ్మల్ని గడ్డిపోచల కన్నా హీనంగా చూశాడు. అతనికి మనసు చలించే పనులు చేశాం. అతనికి కోపం వచ్చింది. మమ్మల్ని మొసళ్ళు కమ్మని శపించాడు. మేము వెంటనే అతని కాళ్ల మీద పడి ఆడవాళ్ల మీద అంతగా ఆగ్రహించటం అన్యాయమన్నాం. ఇలాంటి శాపం అనుభవించటం కన్నా చావు మేలన్నాం. అంటే ఆయన మాకు 100 ఏళ్లపాటు మొసలి జీవితం తప్పదని, ఆ తర్వాత ఎవరు మమ్మల్ని పట్టుకుని ఒడ్డున పడవేసినా మా శాపం తీరిపోతుందని అన్నాడు. అది మొదలు మేమిక్కడ 5 తీర్థాలలోనూ మొసళ్ళ రూపంలో ఉన్నాం. నా వెంట మిగిలిన 4 తీర్థాలకు వచ్చి నా చెలికత్తెల శాపం కూడా తీర్చి ఈ తీర్థాలన్నిటినీ పవిత్రం చెయ్యి. ఆమె కోరిన ప్రకారంగానే అర్జునుడు మిగిలిన 4 తీర్థాలలోనూ దిగి అందులో ఉన్న అప్సరసలకు శాప విమోచనం కలిగించాడు. అటు తర్వాత ఆ 5 తీర్థాలకు నారీ తీర్థాలనే పేరు వచ్చింది. అర్జునుడు అక్కడి నుంచి తిరిగి మణిపురానికి వచ్చి చిత్రాంగదతో కాపురం చేశాడు. కాలక్రమాన చిత్రాంగదకు బభ్రువాహనుడనే కొడుకు కలిగాడు. ఆ పిల్లవాణ్ణి చిత్రాంగద తండ్రికి వంశోద్ధారకుడుగా ఇచ్చేసి అర్జునుడు అక్కడికి సమీపంలోనే ఉన్న ప్రభాస తీర్థానికి వెళ్ళి అందులో స్నానం చేసి ఆ రాత్రి కొద్దిపాటి వర్షం పడుతుంటే ఒక మర్రి చెట్టు కింద పడుకున్నాడు. అక్కడ అర్జునుడికి గదుడనే యాదవుడు తటస్థపడి కృష్ణుడి చెల్లెలైన సుభద్ర అందచందాలను గురించి మాట్లాడాడు. సుభద్ర తిలోత్తమను మించిన అందగత్తె అని అర్జునుడు అదివరకే విన్నాడు. అతనికి ఇప్పుడు ఆ సుభద్రను చూడాలని, ఆమెను సాధించుకోవాలని ఆలోచన పుట్టింది. ప్రభాస తీర్థానికి ద్వారక ఏమంత దూరం కాదు. అక్కడికి పోతే కృష్ణుడు కనబడతాడు. యాదవులకు యతులంటే చాలా భక్తి. అందుచేత అర్జునుడు యతివేషం వేసుకుని ద్వారకకు వెళ్ళటానికి నిశ్చయించాడు. ఈ లోపల అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ప్రభాస తీర్థం చేరిన వార్త వేగుల వాళ్ల ద్వారా ద్వారకకు చేరింది. కృష్ణుడు అతన్ని చూడటానికి ప్రభాస తీర్థానికి వచ్చి, ఇదేమిటి, అర్జునా? ఈ మారు వేషం వేశావు దేనికి? అని అడిగాడు. అర్జునుడు తన మనసులో ఉన్న కోరికను కృష్ణుడికి చెప్పుకున్నాడు. కృష్ణుడు దాన్ని ఆమోదించి,
అర్జునుణ్ణి రైవతకాద్రి మీద ఉంచటానికి నిశ్చయించి తన వెంట తీసుకువచ్చాడు. అక్కడ కృష్ణార్జునులు ఆ పగలు, రాత్రి కబుర్లతో గడిపారు. సుఖమైన భోజనం చేశారు. నృత్యగాన వినోదాలు అనుభవించారు. మర్నాడు తెల్లవారగానే కృష్ణుడు అర్జునుడికి రైవతకాద్రి మీద అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ద్వారకకు వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది రోజులకే యాదవులు రైవతకాద్రి మీద ఒక గొప్ప ఉత్సవం జరిపారు. ఆ ఉత్సవం చూడటానికి ద్వారక నుంచి వసుదేవుడు, ఉగ్రసేనుడు, అక్రూరుడు, బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు మొదలైన యాదవ కుమారులు, దేవకీదేవి, రేవతి, రుక్మిణి, సత్యభామ, జాంబవతి మొదలైన అంతఃపుర స్త్రీలు, సుభద్ర మొదలుగాగల కన్యలు వచ్చారు. ఆ అందరి మధ్య తిరిగే సుభద్రను చూసి అర్జునుడు సంతసం చెందాడు. ఉత్సవం ముగియగానే అందరూ ద్వారకకు తిరిగి వెళ్ళిపోయారు. కృష్ణుడి అనుమతితో అర్జునుడు రైవతకాద్రిని విడిచిపెట్టి ద్వారకను అని ఉన్న ఒక ఉద్యానవనానికి చేరాడు. అక్కడికి వాహ్యాళికి వచ్చే బలరాముడు మొదలైన యాదవులు అర్జునుణ్ణి చూసి దొంగయతి అని తెలియక అతనికి నమస్కారాలు చేసి, తమరు ఏ ఏ పుణ్యతీర్థాలు చూశారు, ఏ ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్లారు, ఇక్కడ ఎంతకాలం ఉంటారు అని అడిగారు. అర్జునుడు వారికి తగిన జవాబులిచ్చి, చాతుర్మాస్యం ఇక్కడనే జరుపుదామనుకుంటున్నాను అన్నాడు. చాతుర్మాస్యం అంటే ఆషాఢ్ శుక్లపక్షం నుంచి కార్తీక శుక్లపక్షం దాకా 4 నెలలు జరిపే నిష్ఠ. ఈ మాట విని బలరాముడు చాలా సంతోషించి తన వెంట ఉన్న కృష్ణుడితో, ఈ యతికి సుభద్ర ఇంటి సమీపంలో ఉన్న పొదరింట్లో వసతి ఏర్పాటు చేశాం. ఏమంటావు అన్నాడు. ఈ యతి చూడబోతే అందగాడుగా ఉన్నాడు. మన సుభద్ర కూడా సౌందర్యవతి. అందుచేత చివరకు ఎలా పరిణమిస్తుందోనని నా భయం అన్నాడు కృష్ణుడు. అలా అందరినీ సంశయించటం తగదు. ఈ యతికి సుభద్ర మందిరమే సరి అయినది అన్నాడు బలరాముడు. కృష్ణుడు తన అన్న మాట తోసి వేయటం భావ్యం కాదన్న ధోరణిలో బలవంతాన ఒప్పుకున్నట్టు నటించి అర్జునుణ్ణి సుభద్ర మందిరం ఆవరణలో చేర్చి అతని రహస్యాన్ని రుక్మిణి, సత్యభామలకు మాత్రం తెలిపాడు. తరువాత సుభద్రతో, అమ్మా, యతిని నీ తోటలో విడిది చేయించాం. నువ్వు, నీ చెలికత్తెలు అతను చెప్పినట్టు వింటూ అతనికి కావలసిన ఉపచారాలన్నీ చేయాలి. అతని భోజనం, స్నానం విషయంలో అజాగ్రత్తగా ఉండకు. యతిసేవ చేసి యాదవ కన్యలు ఎన్నో శుభాలు పొందారు అన్నాడు. కృష్ణుడు చెప్పినట్టుగానే సుభద్ర అర్జునుడికి సమస్త ఉపచారాలు లోటులేకుండా చేస్తూ వచ్చింది. సుభద్ర అందం చూసి అర్జునుడు పరమానందం చెందాడు. అతని తీర్థయాత్రల గడువు ఎప్పుడో దాటిపోయింది. కాని ఇంద్రప్రస్థానికి తిరిగి పోవాలన్న ఆలోచన అతనికి ఏమాత్రమూ లేదు. అర్జునుడి స్థితి ఇలా ఉంటే సుభద్ర కూడా అర్జునుడి కోసమే కలవరిస్తున్నది. ఆమెకు అర్జునుడంటే గొప్ప భావం కలిగించిన వాడు గదుడనే యాదవుడే. అదీగాక కృష్ణుడు అర్జునుణ్ణి 10 మందిలోనూ గొప్పగా మెచ్చుకోగా ఆమె విన్నది. యాదవులు తమ పిల్లలను దీవించేటప్పుడు అర్జునుడంత విలుకాడివి కా అనటం ఆమెకు తెలుసు. వీటన్నిటి మూలంగా సుభద్ర మనస్సులో అర్జునుడు బాగా స్థిరపడ్డాడు. అందుచేత ఎవరైనా కురుజాంగల దేశాల నుంచి వచ్చినప్పుడు ఆమె అర్జునుడి వార్తలు అడిగి తెలుసుకునేది. అతని వర్ణనలు ఎంతో శ్రద్ధగా వినేది. ఒకనాడు అర్జునుడు ఒంటరిగా ఉన్నప్పుడు సుభద్ర అతని సపర్యలన్నీ ముగించి, మీరు ఏ దేశాలు చూశారు? మీకు ఇంద్రప్రస్థం తెలుసా? మా మేనత్త కుంతీదేవి క్షేమంగా ఉన్నదా? ధర్మరాజు మొదలైన వారు కులాసాగా ఉన్నారా? పెద్ద కళ్ళు, పొడుగాటి చేతులు గల అర్జునుడు మీకు తెలుసా? అతను మహాసూరుడు, పరాక్రమవంతుడు అన్నది. దానికి అర్జునుడు, ఇంద్రప్రస్థంలో కుంతి, పాండవులు, ద్రౌపది సుఖంగా ఉన్నారు. వారికి తెలియకుండా అర్జునుడు మాత్రం యతివేషం వేసుకుని ద్వారకలో సుభద్ర ఎదుట ఉన్నాడు. నేను అర్జునుణ్ణి. నీకు నా పైన గల ప్రేమ కంటే నాకు నీపైన ఎన్నో రెట్లు ప్రేమ ఉన్నది. ఒక మంచి రోజున నేను నిన్ను పెళ్లాడి వైభవంగా ఉంటాను అన్నాడు. సుభద్ర సిగ్గుపడిపోయి తల ఎత్తలేదు. అర్జునుడు తన లతాగృహానికి వెళ్ళిపోయాడు. వారిద్దరి మనస్థితి గ్రహించి కృష్ణుడు అర్జునుడి సేవలకు రుక్మిణిని నియోగించాడు. అర్జునుణ్ణి ప్రత్యక్షంగా చూసినది మొదలు సుభద్ర పిచ్చి ఎత్తిన దానిలాగా అయిపోయి నిద్రాహారాలు మానేసింది. దేవకీదేవి తన కూతురి అవస్థ గ్రహించి, ఎందుకు కుమిలిపోతావే పిచ్చిదానా? నీ విషయానికి మగవాళ్లతో చెప్పి నీ కోరిక తీరేటట్టు చూస్తాను అని మాట ఇచ్చింది.
ఆమె సుభద్ర విషయానికి తన భర్త అయిన వసుదేవుడికి చెప్పింది. ఆయన ఈ సంగతి ఉగ్రసేనుడికి, అక్రూరుడికి, మరికొందరు హితులకు చెప్పి, కృష్ణుడి అనుమతితో, బలరాముడికి తెలియకుండా, 10 రోజుల అనంతరం సుభద్రార్జునుల వివాహానికి ముహూర్తం నిశ్చయించాడు. అందుకోసం అంతర్ద్వీపంలో 12 రోజుల పాటు ఉత్సవం జరపాలని చాటింపు వేయించాడు. ఈ అంతర్ద్వీపం 10 యోజనాల నిడివి గలది. ఈ ఉత్సవం కోసం ద్వారక నుంచి ఆబాలగోపాలము ఆ ద్వీపానికి వెళ్లారు. తన వివాహానికి కృష్ణుడు కూడా దగ్గర ఉండాలనే ఉద్దేశంతో అర్జునుడు సుభద్రను పురికొల్పి కృష్ణుణ్ణి అడిగించాడు. ఆమె కృష్ణుడితో, అన్నా, నువ్వు కూడా అంతద్వీపానికి పోతే యతిసేవ సాగదు. అందుచేత నువ్వు ఉండిపో అన్నది. దానికి కృష్ణుడు, ఈ సమయంలో యతి సేవకు నువ్వు తప్ప ఇంకెవరూ పనికి రారు అని తాను కూడా అంతర్ద్వీపానికి వెళ్ళిపోయాడు.